Welcome to PM7 Politics. టాలీవుడ్ నిర్మాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూటమి సర్కార్ నమోదు చేసిన ఓ కేసులో ఇవాళ ఆయన సిఐడికి జలకిచ్చారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపగా ఆయన విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో తన లాయర్ను పంపి కారణం చెప్పించారు. అలాగే తన హాజరుకు 2 నెలలు గడువు కావాలని కూడా కోరారు. దీంతో సిఐడి తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ పై వ్యూహం పేరుతో సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. దాదాపు 12 గంటలకు పైగా విచారణ జరిపారు. ఇప్పటికే ఆయన అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఉండటంతో విచారించి వదిలిపెట్టారు. అదే సమయంలో వర్మకు సిఐడి నోటీసులు పంపింది. గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. దీంతో ఇవాళ వర్మ సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ విచారణకు డుమ్మా కొట్టారు. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు వర్మ సమాచారం ఇచ్చారు. తన లాయర్ ను సిఐడి ఆఫీస్ కు పంపి ఏకంగా 8 వారాల సమయం కావాలని వర్మ కోరారు. దీనిపై సిఐడి అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు. సిఐడి విచారణకు హాజరు కాని వర్మను అరెస్టు చేయొద్దనే ఆదేశాలు లేనందున అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని కొందరు సీనియర్స్ అంటున్నారు.